వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద కేసుల పరంపర కొనసాగుతూ పోతూ ఉంది. ఇప్పటికే చాలా విషయాల మీద అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారు. చివరికి ఆయన ఇంటి మీద దాడి చేసి మళ్ళీ ఆయననే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 18 రోజుల పాటు ఉంచారు. అయినా కూడా అంబటి రాంబాబు గారు అయితే విమర్శలు చేయడంలో అయితే ఎక్కడ తగ్గడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పోస్టులు, కొన్ని ఏఐతో కూడిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా దాని మీద కూడా సిఐడి ఒక కేసు పెట్టింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇలా బేడీలు వేసి పోలీసులు ఆ పక్క ఈ పక్క పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి ఒక ఏఐ ఫోటో, ఒక వీడియో పోస్ట్ చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి బేడీలు వేశారు, ఆ పక్క ఈ పక్క పోలీసులు పట్టుకొని నడిపించుకుంటూ పోయారు. అదే దీని మీద ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు ఫిర్యాదు చేశారట. సో అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు గారు ఏమంటారు, నా మీద మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఫేక్ వీడియోలు పెడుతున్నారు, ఎన్ని ఏఐ పిక్స్ పెడుతున్నారు, ఎన్ని ఎడిటింగ్ పిక్స్ పెడుతూ ఉన్నారు, మరి వాటన్నిటి మీద కేసులు పెట్టట్లేదు ఎందుకు? ఇదేమీ అసభ్యం కాదు, లేకపోతే బూతు కాదు, లేకపోతే స్కామ్ కాదు, దోపిడీ కాదు, అది ఒక పొలిటికల్ కార్టూన్. పెమ్మసాని చంద్రశేఖర్ అనబడే కేంద్ర మంత్రి నా ఇంటి మీద దాడి చేయించారు. తర్వాత నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి నన్ను హింసించమని చెప్పారు. రకరకాలుగా నన్ను టార్గెట్ చేశారు. నా ఇంటి మీద దాడి చేసిన తర్వాత మళ్ళీ నన్నే అరెస్ట్ చేయించారు. సో ఆయన క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు సిస్టమ్ ఆయన కాపాడుతూ ఉందేమో, కానీ రేపైనా నేను చట్టం శిక్షించక మానదు అని చెప్పే సింబాలిక్గా అది పెట్టాను అన్నది అంబటి రాంబాబు గారి వర్షన్. కేంద్ర మంత్రికి బేడీలు వేసి నడిపించుకుంటూ ఏ వీడియో పెడతారా అని చెప్పి సిఐడి కేసు పెట్టారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేనైతే వెనక్కి తగ్గను. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. నా ఇంటి మీద దాడి చేసి నన్నే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంతకుమించి దుర్మార్గం ఇంకేమీ ఉండదు కదా. మా నాయకుడి మీద నా మీద వరుస పెట్టి పోస్టులు, ఏఐ వీడియోలు, మీమ్స్ పెడుతూనే ఉన్నారు. కానీ అటువంటి వాటి మీద ఏం కేసులు పెట్టరా? మా మీద పెడతారా? ఎన్ని పెడతారో పెట్టండి. మేమైతే ఇటువంటి పొలిటికల్ విమర్శలు, రాజకీయ కార్టూన్లు, పోస్టులు పెడుతూనే పోతూ ఉంటామని అయితే అంబటి రాంబాబు గారు చెబుతూ ఉన్నారు. బహుశా మళ్ళీ మరి ఏదైనా కేసుల్లో అంబటి రాంబాబు గారిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందేమో తెలియదు, కానీ కేసులు అయితే వరుస పెడుతూ ఉన్నారు.